హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన్ వైభవ్ 2025 ప్రదర్శన ఆకట్టుకుంటుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, ఆధునిక రాకెట్ లాంచర్లు, డ్రోన్లు ప్రదర్శనలో ఉంచారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. యుద్ధ పరికరాల పనితీరు, వాటి తయారీ గురించి ఆయా సంస్థల శాస్త్రవేత్తలు, ప్రతినిధులు విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. This stall we organized to give awareness for the students, which basically engineering students, which are the future of our India. For them, what are the activities, what are the technologies developed within India? We want to give a introduction, give a gist of that. So, in this, actually, this was from NSTL. NSTL is basically for the design and development of underwater weapons. We are display here what the different types of weapons and underwater weapons as well as underwater vehicles what we developed here. ఈ రోజు ఇక్కడికి వచ్చాక కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ అయ్యాను. అండ్ నాకు ప్రీవియస్ నాలెడ్జ్ అంతగా లేదు మిసైల్స్ గురించి అండ్ ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ గురించి. We are here to look at the exhibition. Here in this exhibition there are many missiles and we also have seen the drone show. సో నేను వచ్చి మా యూనివర్సిటీ మెంబర్స్తో వచ్చాను. ఇక్కడ చాలా మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఆర్మీ ఫోర్స్, నేవీ ఫోర్స్, మొత్తం ఇండియన్ ఫోర్స్ గురించి మొత్తం బాగా తెలిసింది. చాలా బాగుంది. We are very proud to be here. We saw many technologies and development like the drone show and many 3D technologies, and children, everyone must watch this expo to gain more knowledge.